చూసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ కొట్టండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. తెలకైతే మీద సంతకాలు పెట్టించి నా పేరు రాసుకుని నన్ను అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. సావలేకపోతున్నాం. ఇక జరగాల్సిందేం లేదు. చిల్లర నా కొడుకులరా, చిల్లర బుద్ధులరా మీకు. 100% 100కి 100% జరిగింది. నువ్వు నోరు మూసుకోవా దరిద్రం నా కొడక్క. ఏంటి అర్థం అవట్లేదు. ఈపు విమానం మొత్తం నీకు. నువ్వు నీ భార్య నీ పిల్లలు. అరే హరాస్మెంట్ చేయ కాపు. ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి అంటే మీ ఇష్టం వచ్చిన మాట్లాడచ్చు. ఎంత ప్రయత్నం చేశాడు అంత ప్రయత్నం చేశాడు. నేనుగా వదలరే నిన్ను పేర్ని నానిగా. నేను చేశానా నువ్వు బ్యాటరీ నీ బ్యాటరీ సరిగ్గా లేదురా. మనతో యాక్టింగ్ అంటే మజాక్ కాదు. హుందాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం, తప్పే ఉంది. అబద్ధం చెప్పాల్సినటువంటి పని లేదు. పనికి మాలిన కొడక్క. దొంగతనం చేస్తే రాజకీయ కక్ష ఏంటి? అబద్ధం ఎగురుతుంది. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. ఖచ్చితంగా చంద్రబాబు గారు మాట అయితే వినే మోసపోయాం సార్, చాలా మోసపోయాండి. అంటే అధికారంలోకి రావడానికి ఏది పడితే అది మాట్లాడేయడమేనా? లీడర్లు మాత్రం మా పని మేము చేస్తాం. ఎట్లా పుట్టారు? అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్షం మీద జాలి చూపిస్తున్నారండి. ఏడి పేరు నాని ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మీ ఇష్టం చెప్తే చాలా అందరూ మిగతా మనం సీడీలు చేసి అమ్మేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది. పేరుని నాయన గారు ఇద్దో చూసుకో. ప్రజల వద్దకే పాలన లాగా ప్రజలతోనే ప్రయాణం అన్నమాట. ఎంత బెదిరించినా అదిరిచ్చినా బియ్యం అమ్ముకునే నా కొడక వదిలిపెట్టద్దండి, ఉతికి ఆరేయండి. కొంత అంటే మొత్తం మర్చిపోలే చేస్తాను. నేను ఎక్కడికి ఏం పారిపోలేదు. క్యారెక్టర్ ఉందరా నీకు? పనికి మాలిన కొడక. ఈడు కార్యానికి పనికిరాడు, కర్తవ్యానికి పనికిరాడు. ఈడు కార్యకర్త ఏంటి? మమ్మల్ని చాలా మోసం చేసిందండి గవర్నమెంట్ అయితే. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఏ తారీఖు ఎన్ని గంటలకి ఎక్కడ కూడా నేను చెప్పగలను. ఈ అబ్బా ఈ రోజు వచ్చిందిరా నీకు అని నేను అనుకుంటాను. మరి ఆమె అనుకుంటాను మనకు తెలియదు. మాట మాటికి ఫోన్ వస్తుంది. 52 వేలుతారా నువ్వు? 52 వేలతో ఓడిపోయారా? రాత్రిపూట ప్రచారానికి వెళ్ళి ఉంటావు, ఎవడ కనబడికి ఓడిపోయి ఉంటాడు. సరే నీ కక్ష కొడుకు మీద కూడా ఉంటే ఇతరుని కలిసి చేసేయండి. అందరు వచ్చి బళ్ళు రెడీ చేసుకొని పండి. నా కొడక మీ నాయన ఎంత మంచి చూడరా. వాడు చాలా డేంజరస్ వ్యక్తి సార్. నన్ను నా కొడుకుని ఇద్దరిని అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. సార్ ఆల్ ఆఫీసర్స్ ప్రతిపక్షానికి నరకమే. ఏమన్నా బాగా చేసి ఇట్లా ఓడిపోతావా? 4 సార్లు సర్పంచ్ కింద పోటీ చేసి ఓడిపోయామండి. ఏం చేయాలి? ఏడుపోండి ఆ గడ్డపార వద్దు, స్మూత్ గా ఉంటుంది. జైలుకు పంపించే కార్యక్రమాన్ని మీరు చేస్తారా? అభం శుభం తెలియని వాళ్ళని. అన్యాయం జరిగిన అభ్యర్థికి న్యాయం జరగాలన్న కార్యక్రమం మీద ఇక్కడ రావడం జరిగింది. ఎట్టగొట్ట గంజాయి మూట పెట్టమని చెప్పి ఆయన చెప్తున్నాడు. కొట్టేది కూడా తీరినవుతుంది. చూస్తుంటే తెలుస్తుందా? మీ ఇంట్లో కూడా చాలా బాధలు పడ్డారు, కానీ మీరు మంచితనము అభివృద్ధి విజన్ అంటూ మీరు వాడుకుంటున్నారు కానీ డబ్బులు ఎత్తలేదు. సుధమ్ మీద కూడా మీరు దాడులు చేశారు కదా, భయంకరంగా కించపరిచారు కదా ఆమెని. సో ఎవరిని వదిలేరు? బ్రాహ్మణి గారిని, భువనేశ్వరి గారిని. ఎంత పని చేసి వచ్చినానా? తప్పుడు పని, కక్కుర్తి పనికి చాలా ఎడగారాలు. అసెంబ్లీలో స్పీకర్లా భలే చెప్పారండి. క్యారెక్టర్ క్షుణ్ణంగా దగ్గరగా చూసిన అధికారుల్లో మీరు నా కొడక, కుక్క నా కొడక, నక్క నా కొడక. నేను దొంగతనం చేశానని మీరు మాట్లాడతారు. పోతారా? ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్న పేరు పొరుగు అన్ని గంగలో కలిసిపోయాయి. అతనితో బలవంతంగా 4 పీకో 10 పీకో దూర్తాడు అమ్మ, చీల్చుకొళ్తాయి పక్కకి. నేనంటే కొట్టింది నా కొడుకు, ఇష్టం కొట్టింది. ఏమంటా ఈ సత్యబాబు తెలియదు ఒకటే, అబద్ధం. కానీ భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసిన మాయ్ ఎవడో దిక్కుమాలాడు వచ్చాడు, ఆడికి ఆ చేతితో అంత ముద్దు పడేయమ్మా. ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది. ఇటు పైకి అదోలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. మైండ్ ఏమన్నా చెడిందంటే మానుకోరాలే. ఇన్నాళ్ళు కుక్కలోనూ విశ్వాసం ఉందనుకున్నాను. మన టార్గెట్ పేరు నానిగాడు, ఆయన వేసేయండి. కమిషనర్ లో నా కొడుకులారలే నాకు కొత్త
ఇక్కడ ఏం చేస్తావా అని మాకు భయంగా ఉందని చెప్పి మొడ్డ కుడు ఎవరిదన్నా కుడు. వాలంటీర్లు మోసపోయారు, ఓట్లేసిన ప్రతి ఒక్కరిని మోసం చేసే ప్రక్రియ. కొడుకుని వెయ్యాన్ని అప్పుడు పనులు చేద్దామని కాదు కదా. మా వాళ్ళు ఎట్టుకొచ్చి నా కొడుకులో అసహనం భరించలేకపోతున్నాడు. వాడు బండారం బయటపడిన తర్వాత నీ చదువు, నీ సంస్కారం తప్పే ఉంది. కొత్తగా మొలిసిన ఆతులు బలిసినేమ్రా నీకు. నా మీద ఇప్పుడు జరిగే ప్రయత్నం అదే కదా. రేయ్ పిల్లి బిత్రి మొహవాడా, వరా నువ్వు అసలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా నీకు ఎలా తెలుస్తుందిరా మా వీడియోలు వచ్చేయలేవా? మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.